ఇవి నేనేం క్లీన్ చేస్తున్నానో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇవి క్లీన్ చేయడం కూడా నేను ఫస్ట్ టైమేనండి. ఇవైతే కూర గ్రేవీ అయితే నాకు చాలా ఇష్టం కానీ ముక్కలైతే అంతగా ఏం తిన్ను. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం కానీ ప్రాసెస్ ఎక్కువని ఎక్కువ తయారనమాట. ఇంకా ప్రాసెస్ తెలిసింది కూడా మా తాతకి అనమాట. ఇప్పుడు కొంచెం మా తాత ఎనర్జీ తగ్గిందనుకొని మేమందరం అయితే హెల్ప్ చేస్తున్నాము. మా అమ్మమ్మ ఉండింటే మా అమ్మమ్మ తాతే చేసేవాళ్ళు. ఈ ప్రాసెస్ వచ్చేపాటికైతే చాలా పెద్ద ప్రాసెస్. మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ డిన్నర్లోకి అనమాట ఇది. ఇంకా మార్నింగ్ తాత వెళ్ళేసి అన్నీ తెచ్చిన తర్వాత క్లీనింగ్ అయితే చాలా ఎక్కువ పట్టిద్ది. వేడి నీటిలో కడిగి తర్వాత మళ్ళీ కోసి కాల్చి మళ్ళీ కట్ చేసి దాన్ని అయితే పసుపు ఉప్పు వేసి సిమ్లో ఉంచేస్తారనమాట. అది సాయంత్రం వరకు ఉడకాలి అలాగే. దాని తర్వాత తీసి ఇలా అయితే తాలింపు వేసుకోవాలి. మా పిన్ని అయితే నాకు వీడియో తీయొద్దు అనుకొని దాక్కుంటుంది. ఇంకా ప్రాసెస్ వచ్చేప్పటికి ముందు చూపించిన మసాలా దినుసులన్నీ చక్కగా ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు వేసుకొని పేస్ట్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేపాటికి తపెల్లో ఆయిల్ వేసుకొని గరం మసాలాలు వేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని ఉప్పు పసుపు కారం అన్నీ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇంక ఇటువైపు అయితే మా పిన్ని రొట్టెలు కూడా చేసేస్తుంది అనమాట. ఇది కాంబినేషన్ రొట్టెతోనే బాగుండిద్ది. ఈ కాలు కదా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా. ఇంకా దీనివల్ల బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కదా. ఇంకా ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది కానీ మా చిన్నప్పుడు అయితే అందరము మా అమ్మ వాళ్ళు మేము అందరము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అయితే 3 కేజీలు అలా రొట్టెలు చేసేవాళ్ళంట ఈ కూర ఉంటే. అంత ఇష్టం అందరికీ. ఇంకా నెక్స్ట్ మనం ఉడికించుకున్న ఈ ముక్కలు కూడా ఈ గ్రేవీలో వేసేసుకొని ఉడకాలన్నమాట. ఇదైతే వేడి వేడి మీదే తినాలి, చల్లగా అయిపోతే అంత బాగుండదు. అందుకని అందరం అయితే ఒకేసారి కూర్చుంటాం, ఎప్పుడు కూడా రౌండ్గా కూర్చొని తింటాం. ఎంతమంది ఇవి తింటారో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.